01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. దాదాపు మరి గుత్తి మున్సిపాలిటీలో దాహార్తి అధికంగా ఉందని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి 25 వార్డులకు అటు సత్యసాయి వాటర్ ప్రాజెక్టు, ఇటు వైటీ చెరువు వాటర్ ప్రాజెక్టు కాక ఆయా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ కూడా సకాలంలో నీరు రాక వారానికోసారి కూడా నీటి సరఫరా కొనసాగలేక నిధుల కొరతతో నీరసించిపోతున్నటువంటి గుత్తి పట్టణంలో ఉన్నటువంటి నీటినైనా కూడా సక్రమంగా వినియోగించుకోవాలంటే లీకేజ్ అవుతున్నటువంటి పైప్ లైను మరమ్మతుకు నోచుకోక ఇబ్బందులకు గురవుతుంటే మరి గత కొద్ది రోజులుగా గుత్తి పట్టణంలోని జయలక్ష్మి పెట్రోల్ బంక్ ఎదురుగా భారీ ఎత్తున నీటి వృధా 2 చోట్ల కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి వృధా అవుతున్న నీరు 6 రోడ్డు కూడా ఎక్కుతోంది. అంతేకాకుండా మరోవైపు చూస్తే గుత్తి ఆర్ఎస్లోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు ఎదురుగా పుల్లయ్య పచ్చిపులుసు పుల్లయ్య ఫ్యాక్టరీ ఎన్నిక భాగంలో వెళ్ళేటువంటి రోడ్డు ప్రక్కనే మరి తాగునీరు భూమిలో నుంచి లీకేజ్ చేయి పైకి బుడగ రూపంలో బయటకు వస్తుంది. ఈ నీరు పడమర దిక్కుగా నేరుగా ప్రవహిస్తూ దాదాపు 100 అడుగుల మేర ప్రవహిస్తూ రోడ్డు మధ్యలో స్తంభించి పోతోంది. తద్వారా ప్రక్కనే ఉన్నటువంటి ముళ్ళ కంపల్లోనికి నీరు ప్రక్కగా వెళ్ళిపోవడం వల్ల మరి రాత్రిపూట ప్రయాణించేందుకు ఇబ్బంది కలుగుతుందని, ఈ నీరు రోడ్డు మధ్య ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారిందని, పలుసార్లు ఇదే ప్రాంతంలో పైపు లీకేజీ అవుతుందని మరమ్మత్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పట్టణ కార్యదర్శి మరి నాగయ్య ఏమంటున్నారంటే ఆయన మాటల్లోనే విందాం. నా పేరు గోరంట్ల నాగయ్య రాయల్, గుత్తి టౌన్ ప్రధాన కార్యదర్శి జనసేన. అయ్యా ఏం లేదు, మున్సిపాలిటీ అధికారులకు ఒక ముఖ్య విన్నపం ఏమనగా 25వ వార్డులో పచ్చిపులుసు ఫ్యాక్టరీ పక్క సందులోన నీళ్లు లీకేజ్ కాబట్టి 10 రోజులైంది, దాదాపుగా 20 తారీఖు నుండి. చూద్దాం చేస్తారేమో అని ఒక 4 రోజులు టైం ఇచ్చి కూడా 4 రోజుల తర్వాత 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు ఫోటోలు తీసి కమిషనర్కి, ఏడీకి కూడా సెండ్ చేశాను. ఇద్దరు చూశారు కానీ ఇంతవరకు స్పందన ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఫోటోలు తీసి వాట్సాప్ పెట్టాను కానీ స్పందన ఇవ్వలేదు. అదేవిధంగా అదే సందులో ఒక కరెంటు డీపీ లో వోల్టేజ్ పరంగా కరెంటు డీపీ కూర్చోబెట్టడానికి కూడా శాంక్షన్ అయ్యింది. కానీ అదే సందులో పోల్లు వేస్తుంటే ఒక ఫ్యాక్టరీ యజమాని వచ్చి ఇది నాది స్థలము, దీంట్లో నా ఫ్యాక్టరీకి ఆనుకొని ఇవ్వకూడదు అని చెప్పి నిలబెట్టాడు. ఆ రోజు మున్సిపాలిటీ అధికారులు కూడా వచ్చి మేము మున్సిపాలిటీ ద్వారా ఇది సర్వే చేయించి నీది లేకపోతే మేము వేస్తామని చెప్పి కూడా దాదాపుగా ఇది ఒక నెల అవుతుంది. అయినా ఇంతవరకు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు సర్వే చేసింది లేదు, పెట్టింది లేదు. ఇంతవరకు కూడా దాన్ని ఆ డీపీ అది అట్లే పెండింగ్లోనే ఉంది. ఎండాకాలం తొందరలోనే ఆల్రెడీ పొద్దు 31వ తారీఖు జనవరి, రేపు 18 ఫిబ్రవరి 1వ తారీఖు, ఇంకా కొద్ది రోజులు 10-15 రోజులు పోతే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం స్టార్ట్ అయింది అంటే కన్నా ఆ కాలనీలో ఫ్యాన్ కూడా తిరగదు కాబట్టే మేము ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి అర్జీ పెట్టుకుంటే సోమవారం స్పందనలో శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయిన దాన్ని కూడా నిలబెట్టడానికి వీళ్ళు మున్సిపాలిటీ వారు ఇంతవరకు దాన్ని ఎంతమాత్రం సహకరించడం లేదు ప్రజలకి. వీరు అదేవిధంగా నీళ్లు కూడా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. అయ్యా ఈ ఎండాకాలం అయినా కమిషనర్ సార్ మీకు ఒక ముఖ్య విన్నపం ఏమంటే ఇప్పుడు వచ్చే ఎండాకాలం సంబరంలో అయినా కూడా కనీసం వారంలో ఒక్కరోజైనా నీళ్ళు ఇవ్వండి సార్. మీరు దయచేసి ఈ మా యొక్క విన్నపము మీరు వినాలని కూడా చెప్తున్నాను. ఓకే, నమస్కారం.